మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన మొదటి షాట్లో రోజు ఉదయం పఠించవలసిన మంత్రం ఏంటి, ఏం మంత్రాలు మనం చదవాలనే విషయాన్ని ఇక్కడ అందరం విని తెలుసుకుందాం. ఉదయం లేవగానే పఠించవలసిన మంత్రాలు ప్రతిదిన ప్రార్థనా మంత్రాలు అంటారు. వీటిని మన మనసు, శరీరము, ఆత్మకు శక్తి, శాంతి, శుభ ఫలితాలను అందిస్తాయి. ఇవి వేద పురాణ పరంగా అత్యంత పవిత్రమైనవి. ఇప్పుడు చూద్దాం ఉదయం లేవగానే పఠించవలసిన మంత్రాల క్రమం. మొదటిది కరదర్శన మంత్రం. ఉదయం లేవగానే కళ్ళను తెరిచి చేతులను చూస్తూ చెప్పవలసిన మంత్రం: కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో బ్రహ్మ, ప్రభాతే కరదర్శనం. అర్థం: నా చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి అంటే సంపద, మధ్య భాగంలో సరస్వతీదేవి అంటే జ్ఞానం, కరమూలంలో బ్రహ్మదేవుడు అంటే సృష్టి శక్తి ఉన్నారు. అందుకే ఉదయం నా చేతిని దర్శించుకుంటున్నాను. భూమి నమస్కార మంత్రం. పడక నుండి లేవకముందు, భూమిని తాకే ముందు పఠించవలసినది: సముద్ర వసనే దేవి, పర్వత స్తనమండితే, విష్ణుపతి నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. ఓ భూమాత, నీవు సముద్ర వస్త్రాన్ని ధరించి ఉన్నావు, పర్వతాలు నీ స్తనములు. ఓ విష్ణుపత్ని, నేను నీపై పాదం పెట్టబోతున్నాను, దయచేసి క్షమించు. సూర్య నమస్కార మంత్రం. సూర్యుడి కిరణాలు దర్శనమిచ్చినప్పుడు చెప్పవలసింది: ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దివ్యో యోనః ప్రచోదయాత్. జ్ఞానం, బుద్ధి, ఉత్సాహం, ఆరోగ్యం లభిస్తాయి. ప్రతిరోజు ఉదయం సమయంలో గాయత్రి మంత్రం 3 నుండి 9 లేదా 108 సార్లు జపించవచ్చు. మహాగణపతి మంత్రం. ఓం గం గణపతియే నమః. అడ్డంకులు నివారణ, రోజంతా సాఫల్యం. శివమంత్రం. ఓం నమ శివాయ. ఆత్మశుద్ధి, ప్రశాంతి, దినం శుభంగా మొదలవుతుంది. విష్ణు మంత్రం. ఓం నమో నారాయణాయ. ఫలితం ధర్మబుద్ధి, మానసిక స్థిరత్వం, కరుణాభావము పెరుగుతుంది. దిన ప్రారంభ శుభ మంత్రం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మాన వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి. మన దినచర్యల్లో చేసే ప్రతిదీ దేవుని ఆదేశముగా, పూజార్థముగా మారుతుంది. ఈ మంత్రాలను తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఉదయం 4 నుండి 6 మధ్య జపిస్తే అధిక లాభం, అధిక ఫలితం. శుద్ధ హృదయంతో మనసు నిశ్చలంగా ఉంచి జపించాలి. కాబట్టి ప్రతిరోజు ఈ మంత్రాలు పఠించడానికి పూనుకొని ఆ రోజును మనం శుభదినంగా మలుచుకుందాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.